ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాశుల వాళ్ళు. వీళ్లకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాసుల వరకు తన ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుని యొక్క కృప వలన 2026 నుండి 2050 సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు కూడా, అత్యంత ధనలాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? ఆ శనిదేవుని కృపా కటాక్షాలు 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటువంటి సమయంలో వీరి యొక్క అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరూ ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకబోతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతలలో ఒకరు ఆ శనిదేవుడు. ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు, న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తారు. ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. శనిదేవుడు సూర్యపుత్రుడు, అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఎవరికైనా ఏలినాటి శని, అష్టమ శని, అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యుడి యొక్క పుత్రుడు, కర్మఫల ప్రదాత, అంటే సకల జీవులకు కూడా సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు. వారిని కూడా పీడిస్తూ ఉంటాడనమాట. ఇక శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు మాత్రం అద్భుతంగా కలగబోతూ ఉన్నాయి. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం అనేది ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఇలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని యొక్క విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోనుంది. ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ 2026 నుండి 2050వ సంవత్సరాల్లో ఉండే సమయం అనేది ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు, ధన లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు.
అందులో తప్పకుండా విజయాన్ని అయితే పొందుకుంటారనమాట. ఇక మీ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు. అలాగే ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అయితే ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని కూడా మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్ అయితే ఇస్తారు. అలాగే జీతాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుంది. శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి ఈ 2026 నుండి 2050 సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత అదృష్టవంతులు భాగ్యవంతులు కాబోతున్న రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ యొక్క 2026 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క ఒక విశేషమైన దృష్టి అనేది మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం అనేది చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క వ్యాపారాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు అనేవి నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదాలతో 2026 నుండి 2050 సంవత్సరం వరకు కూడా ఎంతో అద్భుతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తర్వాత అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న మూడవ రాశి తులారాశి. తులారాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ 2026 నుండి 2050 సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్ కూడా పొందుకుంటారు. జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు అయితే కలుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు కూడా మీకు ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయి. మీకు ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీస్లో కూడా పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం అనేది తలుపు తెరుచుకోబోతున్నాయి. 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. ఆ అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేయకూడదు. సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. తర్వాత అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్న రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి కానున్నాయి. అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికైతే అందుతాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో వారు పని చేస్తున్న కార్యాలయంలో కూడా సహోద్యోగులు అనేవి సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్ కూడా ఇస్తారు. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో కూడా అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభాల బాట నడుస్తుందన్నమాట.
దీనికి కారణంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఎంతగానో మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం అనేది ఇంట్లో నెలకొంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2026 నుండి 2050వ సంవత్సరం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు గనక వినియోగించుకుంటే మీ యొక్క జీవితంలో ఉన్న శిఖరాలను పొందుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని గనక కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం అయితే చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ 2026 నుండి 2050 సంవత్సరం వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉండబోతుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. జీవితం మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి. శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకం జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది. ఇక సమయాన్ని మనం అందరం గనక పట్టుకుంటే గనక ఆ సమయం మన జీవితాలలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనల్ని చేర్చుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోను పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.